సిటీ అంతటా గణేష్ నిమజ్జన వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఎల్బీనగర్, మన్సూరాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా చేసుకున్నారు స్థానికులు. మన్సూరాబాద్ శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో 9 రోజులు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనం చేశారు. మొదట ఇంట్లో స్వచ్ఛమైన మంచినీటితో సాంప్రదాయబద్ధంగా మట్టి గణపతిని నిమజ్జనం చేశారు. ఆ తర్వాత మహాగణపతికి స్వామివారి పాటలతో చిన్న పెద్ద స్టెప్పులు వేస్తూ శోభాయాత్ర నిర్వహించారు. అంతా కలిసి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నామని చెప్పారు నిర్వాహకులు. పాలాచి జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి దర్శనమా. ఈ యొక్క నిమజ్జనము ఇప్పుడు ఉన్న మన చెరువులు కావచ్చు, మన భాగ్యనగరంలో చుట్టుముట్టున్న పరిసరాలు చూస్తే ఆ నీళ్లు చెప్పుకోలేనివి. ఆ నీళ్లు మనం గుక్కడు కూడా తాగము, కానీ స్వామివారి తీసుకుపోయి మాత్రం నిమజ్జనం చేస్తున్నాం. కాబట్టి అలాంటి కాకుండా మనం కూడా భక్తి శ్రద్ధతో మనం ఒక ఇంట్లో ఒక బకెట్లో కానీ టబ్లో నీళ్ళు నింపేసి దాంట్లో స్వామికి సంబంధించినటువంటి పసుపు, కుంకుమ, పంచామృతం అందులో వేసి పుష్పాలు వేసి మనం నిమజ్జనం చేసినట్లయితే మన అంతరాత్మ కూడా శుద్ధి కనబడుతుంది. ఆ నీళ్ళు మనం సంప్రోక్షణ చేసుకోవాలి. పూర్వంలో స్వామితో పాటు ఆ నీళ్ళు అందరూ స్నానం చేసేవాళ్ళం. కాబట్టి ఇప్పుడున్న భాగ్యనగర పరిస్థితిని మనం దృష్టిలో ఉంచుకొని ఎవరు కూడా మీదికి తోసేస్తారు, కానీ ఎవరు కూడా ఆ నీళ్ళు ఒక్కటి ముట్టుకోరు. కాబట్టి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఒక్క విగ్రహాన్ని, స్వామివారి యొక్క మూర్తిని మనం అలా చేసినట్లయితే మనకు కూడా ఒక తృప్తి ఉంటుంది. ఎంతో ఆనందంగా, అంగరంగ వైభవంగా ఈ గణపతి నవరాత్రులు జరుపుకున్నాము. ఈ గణపతి నవరాత్రులు ఎంతో సంతోషాన్ని కలిగించినాయి మాకు. ప్రతి సంవత్సరం ఇలాగే అన్ని ఫ్యామిలీలు కలుపుకొని గణేష్ పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ శ్రీ గణేష్ అసోసియేషన్ వారి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. 9 రోజులు చేశారు. లాస్ట్ టైం ఘనంగా లడ్డు వేలం పాట జరిగింది. ఈసారి కూడా ఇంకా భారీ ఎత్తున పోవాలని కోరుతున్నాను. గణేష్ నిమజ్జనం చేస్తున్నాను. కుంకుమతో తిలకాలు దిద్దంటిరా, రారండి 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 రా, అరే టెంకాయ పూలు పండ్లు కొని తింటిరా.